జెంటిల్మెన్, మీలో ప్రతి ఒక్కరూ ఓ మంచి ఆర్మీ ఆఫీసర్ గా ట్రైన్ అయ్యి బయటికి రావాలనే ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యా. ఒక్క సంవత్సరం at the end of the program we would be welcoming you as some of the best officers of the Indian Army. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి we have put in charge one of the best officer, Major Karunakar. Left turn. సెకండ్ ఫైల్లో థర్డ్ పర్సన్ యువతలకి రండి. అబౌట్ టర్న్. థర్డ్ ఫైల్లో ఫస్ట్ పర్సన్ బయటికి రండి. లెఫ్ట్ టర్న్. థ్యాంక్ గాడ్ మనల్ని ఎవడు బుక్ చేయలేదు. సార్, ఆ థర్డ్ ఫైల్లో ఉన్న ఫోర్త్ పర్సన్ మర్చిపోయారు సార్. నానా బయటికి రామా. నేను అప్పుడే చెప్పాను కదరా, కొట్టకండి కొట్టకండి అని. అవును, నా కాళ్ళ మీద కొట్టింది ఎవడరా? అది వీడే సార్. రారా, కాళ్ళెత్తరా. అలా 100 రౌండ్లు కుంటుకుంటే వెళ్ళు. నా షోల్డర్ మీద కొట్టింది ఎవడరా? కూర్చోరా. జంప్. 100 రౌండ్లు జంప్ చేసుకుంటూ వెళ్ళు. వీలైనా పర్వాలేదురా, అక్కడ రోలింగ్లో వచ్చి ఒకడు కడుపులో తన్నాడే. సార్ అడుగువాలి రండి. అదే రోలింగ్లో ఓ 100 రౌండ్లు వెళ్ళు. పోరా. నేను మీ దగ్గర కూడా రాలేదు. ఆ స్టంట్ మొత్తానికి కోఆర్డినేటర్ నువ్వే కదా? సూపర్ సూపర్. లాక్కురండి రావండి. 1 by 1 కొట్టండి రా. అబ్సల్యూట్లీ. నువ్వేం చేస్తావంటే, ఈ క్యాంప్లో మొత్తం 2000 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి తెల్లారితే ఓ గుడ్ నైట్, మధ్యాహ్నం అయితే ఓ గుడ్ ఈవినింగ్, రాత్రి అయితే ఓ గుడ్ మార్నింగ్ చెప్పాలి. అన్ని తప్పుగా చెప్పారు సార్. నువ్వు కరెక్ట్ చేసుకో. అర్థమైందా? గుడ్ నైట్ మేజర్. ఒక్కరోజు కాదు, 365 రోజులు. సార్ పోరా. హే మావయ్య, ఏంటి చేతిలో పిల్ల? నర్సరీ స్కూల్ స్టార్ట్ చేసావా ఏంటి? అదేం కాదులే అబ్బాయి, ఎదురింటి వాళ్ళ పాప, కాసేపు చూసుకోమని చెప్పి. అది సరే, ఊరికే తెలిసిపోయిందా నువ్వు బేవర్స్ అని? అదెందుకు అడుగుతావులే అబ్బాయి. పోయిన వారం ఈ పిల్ల నాన్న సూసైడ్ చేసుకున్నాడు. ఏమంటావు మావయ్య? అబ్బాయి, ఈ ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, చెత్తా చెదారం అన్నీ ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర 10 పైసలు లేవు. అడిగితే క్రెడిట్ కార్డు అని చెప్తున్నారు. వీళ్ళ నాన్న కథ అదే. ఖర్చు పెట్టేసి సంపాదించలేక పైకి పోయాడు. వీళ్ళ అమ్మ పిల్లని చూసుకోమని చెప్పి ఎల్ఐసి చుట్టూ. అబ్బాయి ఒక సెకండ్ పట్టుకో, ఒక్కరి విజిల్ వస్తుంది. ఇప్పుడే వస్తాను. అమ్మ వస్తుందిరా. వస్తున్నానా? ఇంతలో అరుస్తావు ఎందుకు? ఏడకురా, అమ్మ కిందే ఉంది, వచ్చేస్తుంది. హలో గురు, ఫ్లాట్ ఏది? పక్కిల్లు. తాళం వేసింది, ఎవరు లేరా? వస్తారు. అదే సార్, ఆ సూసైడ్ కేసు గురు ఆడు చచ్చి మన ప్రాణాలు తీస్తున్నాడు. సరే సరే, లేదు సార్, వచ్చేస్తా ఆఫీస్కి వచ్చేస్తా. సరే మళ్ళీ చేస్తాను సార్. మేడం, మీరు గురుమూర్తి సార్ మిస్సెస్? అవును సార్. ఓహో, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే మేడం గారు ఫోన్ తీరా? లేదు సార్. నీ మొగుడు పైనుంచి దూకి సచ్చేటప్పుడు ఫోన్తో సచ్చాడా ఏంటి? అప్పు తీసుకునేటప్పుడు పళ్ళీ గిలిస్తూ తీసుకుంటున్నారుగా? అలాంటిదేం కాదు. ఏంటి కాదు సార్? డబ్బు ఇప్పుడు ఇస్తావు చెప్పమ్మా. ఇల్లు లోనే, కారు లోనే, ఊళ్ళో ఏదైనా ప్రాపర్టీ ఉందా?
మాకు ఒళ్ళు ఏం లేవు సార్. ఏ తొక్క లేకుండా ఎందుకు మబ్బు తీసుకున్నారు? అందరూ మనల్ని చూస్తున్నారు సార్. చూడండి. ఓ 2 నెలలు టైం ఇవ్వండి ప్లీజ్. నీ మొగుడు ఇలాగ టైం అడిగాడు, పైకి పోయాడు. ఇప్పుడు నువ్వు టైం అడుగుతున్నావు. నువ్వు పైకి పోతే నేను ఆ డబ్బు ఎవరి దగ్గరికి వసూలు చేసుకోవాలి? సార్ ఎలాగైనా ఇచ్చేస్తాను. తలుపుతావా? అలా నుంచి దిక్కులు చూస్తున్నావు. మావయ్య ఏమైందబ్బాయ్? పిల్లని చూసుకో, ఇప్పుడే వస్తా. తలుపు తెరవమన్నానా? మర్యాదగా తలుపు తీయలేదనుకో. ఎందుకు ఎగురుతున్నావు? ఎవరైనా నువ్వు? ఉద్యోగమా ఉద్యోగమా అది 5 బ్యాంకుల్లో 9,000 కోట్ల అప్పు చేసి విజయ్ మాల్యా విదేశాలకి బిహార్ యాత్రలు వెళ్తుంటే పాణి పట్టుకోవడం వదిలేసి వరా రైతుల్ని అద్దెంట్లో ఉండే వాళ్ళని ఆటో డ్రైవర్ని చివరికి చదువు కోసం లోన్ తీసుకున్న వాళ్ళు కూడా అడుగుతారు కదరా. లేరా రేయ్, మీరు అప్పుని వసూలు చేయడం కూడా తప్పు కాదురా, కానీ ఫోన్ల మీద ఫోన్లు చేసి అప్పు చేయకూడదనే వాళ్ళ చేత కూడా అప్పులు చేస్తున్నారు చూడు, అదేరా తప్పు. రేయ్ ఇలా చూడు, నేను మిలిటరీ వాడిని. మళ్ళీ ఈ ఏరియాలో నువ్వు కనిపించావో కన్ను నోట్లో పెట్టి లాగేస్తాను. పరా. నా బైక్ సార్. ఏ బైక్ ని మీరు మాత్రమే సీజ్ చేస్తారా? పరా. ఫ్యాక్స్ వచ్చింది. ఫ్యాక్సా? సార్ ఏంటయ్యా ఇదంతా? కొంచెం కూడా కంట్రోల్ లేకుండా ఒక మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్ అని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఇంకా నయం, నువ్వు వాడిని పబ్లిక్గా కొడుతుంటే ఎవడు వీడియో తీయలేదు. ఎందుకయ్యా ఇంతలా ఎమోషన్ అవుతున్నావు? ఒక మామూలు ఎస్ఐ నన్ను అన్ని ప్రశ్నలు వేశాడు. ఫ్యాక్స్లో నీ ఫోటోతో పాటు కంప్లైంట్ పంపించాడయ్యా. ఐఎమ్ రియలీ సారీ సార్. నువ్వు నన్ను సారీ అడగడం ఇది 6సారి. యూ మే బీ ఫిజికలీ ఫిట్ బట్ సైకలాజికలీ యూఆర్ టోటలీ అన్ఫిట్. నీకు 6 వీక్స్ టైం ఇస్తున్నాను. ఆలోగా గవర్నమెంట్ ఆథరైజ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యాంగర్ మేనేజ్మెంట్ సెషన్ పూర్తి చేసి సర్టిఫికెట్తో రావాలి. అప్పుడే ఈ అకాడమీలోకి నిన్ను రాణిస్తాను. గాట్ ఇట్? సార్ మై డెసిషన్ ఇస్ ఫైనల్. డిస్మిస్. అబ్బాయి, నాకు మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయచ్చు కదా. పెళ్ళి అనగానే బ్రేక్ వేసేస్తావే. ఆ టైంలో డాక్టర్ ఉండరే. హాయ్, Hello. హౌ ఆర్ యు? ఐ లవ్ యూ. అక్క. ఇతని పేరు కన్నా, డాక్టర్ని కలవాలి. డాక్టర్ లతాదేవి అపాయింట్మెంట్ ఇవ్వు. అడిగింది. వీళ్ళే. యో గుడ్ ఈవినింగ్ సార్. కరుణాకర్. డాక్టర్ లతాదేవి మిమ్మల్ని అటెండ్ చేస్తారు. అక్కడ వెయిట్ చేయండి సార్. Okay. లతాదేవా? ఎరా అబ్బాయి, పేరు వింటుంటే పాత పీసులా అనిపిస్తోంది. రామవయ్య. ఏంటా సౌండ్? ఎక్స్క్యూజ్ మీ సార్, బాడీలో ఏదైనా ప్రాబ్లమా? టెల్ సార్, ఎనీ వీసింగ్ ప్రాబ్లం? ఏమీ లేదు. ప్రాబ్లమ్ని షేర్ చేసుకోండి సార్. నాకు కొంచెం కోపం వస్తుంది. ఈ బాడీలోంచి ఊపిరి రావడమే గొప్ప విషయం, ఇందులో కోపం వస్తుందట. శాంత స్వరూపులాగా ఉన్నారు. జోక్లపై చెప్పండి సార్. నేను మనిషినేనయ్యా, నేను మనిషినే. నాకు కోపం రాకూడదా? లేదు సార్, మీ బాడీ కండిషన్కి ఇలా కోపపడకూడదు అంటే సార్. నీ బాడీ బాగుంది, నా బాడీ దొబ్బిందంటావు. అంటే నువ్వు బాగుంటావు, నేను పోతాను. నువ్వు చెప్పొచ్చింది అదే కదా. కాదు సార్, పసిబిడ్డలా ఉన్నారు, ఇలా కోపపడడం మంచిది కాదని. నేను పసిబిడ్డనా? నేను పసిబిడ్డనా? ఈ పసిబిడ్డ పచ్చిగా మాట్లాడుతాడు, వింటావా? అయ్యో, వద్దు సార్. బూతుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా? అబ్బాయి, ఉన్న అరగంట సేపే వీళ్ళ దొబ్బుడు తట్టుకోలేకపోతున్నావే, మరి 6 వారాలు ఇక్కడ ఎలా ఉంటావు అబ్బాయి? 6 వారాలు ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి 6 వారాలకి కావాల్సిన ఫార్మ్స్ తీసుకురా. మొత్తం అన్నిటి మీద సంతకం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏముంటున్నావు అబ్బాయి? 6 వారాలు లీవ్. సూపర్ అబ్బాయి. ఈవిడే డాక్టర్ లతాదేవి, ఎవరీవిడ? పాత పీస్ అన్నానే. డాక్టర్, వీడి పేరు కర్ణ. వీడికి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటో చెక్ చేయండి. చెవిటిదా? డాక్టర్, వీడి పేరు కర్ణ. వీడికి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటో చెక్ చేయండి. ఇప్పుడు చూడు మావయ్య ఏం చేస్తాడు. డాక్టర్, ఏంటో చెక్ చేయండి. నాకు చాలా పని ఉంది. అబ్బాయి, ఈవిడ క్లీనర్ అబ్బాయి, డాక్టర్ కాదు. రా పోదాం. అమ్మమ్మని చూసి డాక్టర్ అమ్మని పొరపాటు పడ్డానే. అరే మేడం, డాక్టర్ వచ్చాక రండి అంటే మాట వినడం లేదు. మీరే అడగండి మేడం. అబ్బాయి, డాక్టర్ పేరు వినగానే పాత గ్రామ్ ఫోన్ లా ఉంటుంది అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఉంది అబ్బాయి. ఇట్స్ జనరల్ ఒపీనియన్ అబ్బాయి. ఇన్స్టాగ్రామ్ వచ్చింది అబ్బాయి. ఇక్కడ ఎవరండి కరుణాకర్? నా పక్కన కూర్చున్నాడే 6 అడుగుల అందగాడు, వీడే కర్ణ. హలో కరుణ, మీ గురించి వచ్చిన రిపోర్ట్ తెలుసా మీకు? వాడి గురించి రిపోర్ట్స్ మాత్రమే వస్తాయి.
జనరల్గా మీకు కోపం ఎక్కువగా వస్తుంటుంది వీడికి కోపం మాత్రమే వస్తుంది సార్ కొంచెం ఎస్ లత, మీకు నర్వస్ ప్రాబ్లం ఉందనుకుంటా. ఆ మ్యాటర్ మీకెలా తెలుసు? అది మీ నోరు దగ్గర డాన్స్ ఆడుతుంటే నన్ను మంచి డాక్టరే రికమెండ్ చేయమంటారా? అబ్బాయి ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సల్ట్ టు మీ. నేను వినలే. థ్యాంక్ యూ. అయితే నువ్వే డీల్ చేసుకుంటావా? ఐ కాల్ యూ లేటర్. లత, నీ సంగతి చెప్తా. చెప్పండి కర్ణ, మీకెందుకంత కోపం వస్తుంది? అన్యాయాన్ని చూసి కోప్పడేవాడే మనిషి. చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఊరుకుంటారే వాళ్ళందరూ కోమా పేషెంట్లు. మీరు నేను కోమా పేషెంట్లా ఉండాలని ఆశపడుతున్నారు. నేను మనిషిలా ఉండాలని ఆశపడుతున్నాను. అన్యాయాన్ని చూసి కోప్పడ్డం తప్పు కాదు, కానీ వాడిని కొట్టడమే తప్పు. ఏది తప్పు ఏది కరెక్ట్ అని మీరు నాకు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. నేను కాదు, మీ సీనియర్ ఆఫీసర్స్ చెప్తే మీరు ఇక్కడికి వచ్చారు. సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే అదొక ఫార్మాలిటీ. నేను ఇక్కడికి రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే అది ఓ ఫార్మాలిటీ. ఈ 6 వారాలకి కావాల్సిన ఫార్మ్స్ ఇది ఒక ఫార్మాలిటీ. మీరు సంతకం పెట్టి ఇచ్చారంటే అన్ని ఫార్మాలిటీస్ అయిపోతాయి, నేను వెళ్ళిపోతాను. దేనికైనా ఒక ఫార్మాలిటీ ఉంది కర్ణ. మీ మెంటల్ హెల్త్ని పూర్తిగా అనలైజ్ చేయకుండా నేను సంతకం పెట్టను. నేను మెంటలా? నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? మెంటల్ అని నేను అనలేదు, మీరే అంటున్నారు. హే, నీ వయసుకి అసలు నీకేం తెలుసు అనుకుంటున్నావు? అసలు నీకు ఏ అనుభవం ఉంది? 4 బుక్స్ చదివి బట్టి పడితే నీకంతా తెలుసు అనుకుంటున్నావా? జీవితంలో ఎంత కష్టపడ్డానో తెలుసా? నాకు ఎంత అనుభవం ఉందో చెప్పనా? నువ్వు నన్ను అనలైజ్ చేయాలంటే మళ్ళీ పుట్టాలి. మరీ అదగా సంతకం పెట్టు. మీరు మంచి ట్రైనర్, అందువల్ల మంచి సోల్జర్స్ని ప్రిపేర్ చేశారు. మంచి హ్యూమన్, అందువల్లే చుట్టూ జరిగే తప్పులకి వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కూడా నేను మీ మీద బాగా కోపంగా ఉన్నాను, కానీ ఏదైనా తప్పుగా రియాక్ట్ అయ్యానా? ఇది మీ గ్రౌండ్ కాదు, మీరు చెప్పినట్టు నేను వినడానికి. ఒక 6 వీక్స్ కాలేజ్కి వెళ్తున్నాం అనుకుని జాలీగా ఇక్కడికి రండి, తప్పకుండా సంతకం పెడతాను. కానీ ఎప్పుడు నాతో 1 అవర్ కోప్పడకుండా మాట్లాడతారో అప్పుడే అటెండెన్స్ వేస్తాను. అంతవరకు మీరు వచ్చి వెళ్ళాల్సిందే. అండ్ 1 మోర్ థింగ్, ఇది మీకే. కోపం వచ్చినప్పుడల్లా ఈ స్ట్రెస్ బాల్ని ప్రెస్ చేయండి, 1 to 10 కౌంట్ చేయండి, కోపం తగ్గుతుంది. సీ యు ఇన్ మై నెక్స్ట్ సెషన్.